దేవుడు ప్రేమ కలిగి మనము బ్రతకమని, ప్రేమ మనలో ఒకని అందు ఒకడు గౌరవిస్తూ ఒకని మాటకు ఒకరు లోబడి మరి బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎదుటి వారి పట్ల మరి దురుసుగా ప్రవర్తించక ప్రేమతో, ప్రేమ అనురాగముతో మనలోనున్న దేవుని ప్రేమను మనము కనుపరచాలన్నదే దేవుడి యొక్క ఆలోచన, ఉద్దేశము. అందుకని దేవుడు ఆయన మాట్లాడుతూ మనలో ఏముండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అక్రమం ఉండకూడదు. అక్రమం ఉండటం వలన అనేకుల్లోని ప్రేమ చల్లారిపోతుందని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అక్రమణలో ఏమాత్రం ఉండకుండా క్రమ పద్ధతిగా దేవుని ప్రేమించి ప్రేమైన పిల్లలుగా మనం ఉండాలని, మరి ఆ దేవుని ప్రేమ మనలో కనపరిస్తే దేవుడు మనతో నివాసము చేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. మన ఒక లేఖనాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనము స్పష్టంగా పరిశీలన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యుద్ధకు వచ్చి నివాసము చేతుము అని ఇక్కడ యేసుక్రీస్తుల వారు 23వ వచనంలో స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంటే దేవుని ప్రేమించేవారు, యేసుక్రీస్తుల వారిని ప్రేమించేవారు, యేసుక్రీస్తుల వారి మాటను గైకొనే ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రేమకు ఆధారము, ప్రేమను కలిగి ఉన్నటువంటి ఆ మహానుభావుడు దేవుడు. ఆ దేవుని ప్రేమ మనలో ఉండిన ఎడల మనము దేవుని మాటలు గైకొంటాము. ఏ మాట ఉన్నా దేవుడు ఈ మాట చెప్పిన ప్రతి మాటను మనము విని గ్రహించి మరి దేవుని మాటను ధిక్కరించక దేవుని ప్రేమను కలిగి మనము బ్రతుకుతూ ఉంటాం గనక ఎందరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వారితో యేసుక్రీస్తుల వారు తానును మరి తండ్రి అయిన దేవుడు నివాసము చేస్తానని మరి మాట ఇచ్చారు కనుక, మరి ఏ కుటుంబం అయితే దేవుని ప్రేమ కలిగి మరి జీవిస్తూ ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు నివసిస్తాడు అంటున్నాడు. మరి దేవుడే మన కుటుంబాలలో ఉంటే మనకు లోటు అంటూ ఏదైనా ఉన్నదంటే ఏది లేదు. కనుక ప్రేమైన దేవుని జనంగమా, దేవుని ప్రేమను కలిగి మనము జీవిద్దాము. దేవుని ప్రేమ మనలో ఉండినలా మనతో దేవుడు మన నివాసం చేస్తానని వాగ్దానం చేసిన కనుక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన మాటను విని గైకొని ఆ మాటను మనము పాటిద్దాము. దేవుని మాటకు మన గౌరవిద్దాము. దేవుని మాటలో మన బ్రతుకును కొనసాగుదాము.